యేసు ప్రభుని నమ్ముకుంటే ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నాను క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని వదిలేసి బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నాను అడుగుతున్నారు. అంతేగాని ఉద్యోగాలు లేక ఆడపిల్లని ఏడిపించే వారిని ఎందుకు నువ్వు ఏడిపిస్తున్నావు అని ఎవరు అడగరు. సమాజంలో తాగుబోతోడు భార్యను కొడతా ఉంటే ఎవరు ఆపడగరు, ఎందుకు కొడుతున్నావు అని. సమాజంలో ఇలాంటి వారిని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ బ్రతుకుని మార్చుకొని మంచిగా బ్రతకాలని బైబిల్ పట్టుకున్నామని మాత్రమే అడుగుతారు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావని. అయ్యా మీ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయా అని ఎవరు అడగరు. అయ్యా మీ ఆరోగ్యం బాగుందా అని ఎవరు అడగరు. అయ్యా మీరు అప్పులు సమస్యలు ఉన్నారు కదా ఒక 50,000 ఇస్తానని ఎవరు అడగరు. కానీ సడన్ గా మనం యేసు ప్రభుని నమ్ముకుంటే ఎప్పుడు పోయావు ఆ మతంలోకి అని అడుగుతారు, ఎప్పుడు వెళ్ళిపోయావు అందులోకి అని అడుగుతారు. నేను ఒక మాట చెప్తాను, యేసయ్యే గనక మా బ్రతుకుల్లోకి రాకపోతే సమాజానికి చీడపురుగ్గా ఉండే మేము, సమాజానికి అసహ్యంగా బ్రతికే మేము, సమాజానికి ఎందుకు పనికిరాని మమ్మల్ని మార్చగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. ఆయనే గనక లేకపోతే నా తల మీద ₹1 పెట్టినా ఎవడో కొనుక్కో